బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెళ్లి వేడుకలో బాంబు పేలింది. ఇది పాకిస్తాన్ లో జరిగిన ఘటన. ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రభుత్వ అనుకూల నేత లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉగ్రవాదులు. శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మసూద్ ఇంట్లో పెళ్లి జరిగింది. అయితే డాన్స్ చేస్తూ ఉండగా తనను తాను పేల్చుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పూర్తిగా ఆందోళన వాతావరణం, ఉద్రిక్త వాతావరణం. డాన్స్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా తనను తాను పేల్చుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అక్కడ భౌతికాయాలన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. ఒకచోట తల, ఒకచోట చేతులు, ఇంకో చోట మొండం. ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. అవి కాస్త మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు. అవి పైకప్పు కూలడంతో సహాయక చర్యలకు ఇప్పుడు ఆటంకం కలుగుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ మాట వింటే చాలు పాకిస్తాన్దే అయినా పాకిస్తాన్నే కలవరపరిచే అంశం. ఎందుకంటే తెహ్రీక్ తాలిబాన్ అక్కడ వినిపించే మాట, అక్కడే ఆడే ఆట. తెహ్రీక్ తాలిబాన్ మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన వెనకాల కూడా ఉన్నది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నేనా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అక్కడ ఎటువంటి చర్యలకు దిగుతుందో మనం చూసాం. వాళ్ళు అక్కడే చెప్పడం జరుగుతోంది. ఇటు పాకిస్తాన్కి సంబంధించి మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీని విడిచిపెట్టేది లేదంటోంది. మీకు గుర్తుందా, కొద్ది రోజుల క్రితం ఏకైక ట్రైన్ హస్తగతం చేసుకున్న సందర్భం. బెలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, సింధ్ కావచ్చు, పైన గిల్గిత్ బాల్టిస్తాన్ కావచ్చు, ఈ 4 విషయంలో కూడా ఎక్కడ పాకిస్తాన్ ఆగేదే లేదంటోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో ఆందోళనలు రోజు రోజుకి మిన్నంటున్నాయి. అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఏకంగా డాలర్ 200 రూపాయలుగా ఉన్న పరిస్థితి అక్కడ. ఈ విషయాన్ని పక్కన పెడితే తెహ్రీక్ తాలిబాన్ ఎందుకు అక్కడ టార్గెట్ చేస్తోంది? ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ అంటోంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారనేది పాకిస్తాన్ మాట. కానీ పాకిస్తాన్కి ఉద్దేశించి, మరీ ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాను ఉద్దేశించి ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుంది? ఇది మాకు సంబంధం లేని అంశం, మీరు తేల్చుకోండి అంటూ అక్కడ చెప్తున్నప్పటికీ కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం. ఇటు తెహ్రీక్ తాలిబాన్, పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరి చేతుల్లో చచ్చిపోతుంది మాత్రం సాధారణ పౌరులే, కామన్ మ్యాన్. ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి. అంతవరకు సరదాగా జరుగుతున్న కార్యక్రమం అదంతా. వాళ్ళంతా డాన్స్లు వేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మ్యారేజ్ అంటే ఎవరికైనా పండగ లాంటి వాతావరణం. అటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి తనకి తాను పేల్చుకున్నాడంటే ఎంతటి వ్యతిరేకత అక్కడ బిల్డప్ అయి ఉంటుంది, ఎంతటి వ్యతిరేకత అక్కడ ప్రభుత్వం మీద ఉంది. మరి ముఖ్యంగా మీరు గమనిస్తే డావోస్ పర్యటనలో ఉండగా ఆసిమ్ మునీర్ని ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పరిచయం చేస్తూ అదుగు అక్కడ చూడు అని చెప్పి ఇలా ఎడం చేతి వెళుతూ షహబాజ్ షరీఫ్ ట్రంప్కి చూపిస్తూ ఆసిమ్ మునీర్ని చూపిస్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు? ఒక ప్రధాని అయ్యుండి ఒక ఆర్మీ చీఫ్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏముంది? అఫ్కోర్స్ ఇప్పుడు తనకి పొజిషన్ కూడా పెంచారు, త్రివిధ దళాధిపతిగా, సో కాల్డ్ త్రివిధ దళాధిపతిగా. బట్ వాట్ డస్ ఇట్ మీన్? కనీసం తన దేశంలో ఉండి తన పౌరుని రక్షించుకోలేని వ్యక్తి ఆ దేశానికి సైన్యాధ్యక్షుడు, సో కాల్డ్ సైన్యాధ్యక్షుడు. అండ్ ద ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, హీఈస్ ఆల్సో సో కాల్డ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ వీళ్ళంతా కలిసి ఎంత విడ్డూరంగా ఉంటుందంటే ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతికి సంబంధించేది ఒక యూనియన్లా పెట్టాడు కదా, ఈ చోటా మోటా దేశాలన్నీ కలిపి దానికి వత్తాల్సి పలకడం. మళ్ళీ మేము ఉంటాం. గాజా పీస్ డీల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం లేదో శాంతికి సంబంధించి అంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు కదా ట్రంప్. వీళ్ళంతా మళ్ళీ దాంట్లో వత్తాల్సి పలకడం. అగ్ర దేశాలుగా మాట్లాడుకుంటున్నవి, డెవలపింగ్ నేషన్స్గా మాట్లాడుకుంటున్నవి ఒక్కటంటే ఒక్కటి లేవు. వై కాంట్ పాకిస్తాన్ విల్ థింక్ అబౌట్ దాట్? వై డోంట్ యూ థింక్ అబౌట్ దాట్? ఈరోజు అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు? ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఎందుకు ఈరోజు పాకిస్తాన్ అంత కీలకంగా తీసుకుంటుంది, మరి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి అంటే ఆ కొండ
శ్రేణులు ఉంటాయి కదా పర్వత ప్రాంతాల్లో. మీకు గుర్తుంటే మనకి బార్డర్లో ఉన్న దాదాపుగా 9 వాళ్ళ బేసెస్ని కావచ్చు, వాళ్ళ మిలిటరీ బేసెస్ని మనం స్ట్రైక్ చేసిన తర్వాత, అలాగే వాళ్ళ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను మనం పేల్చేసిన తర్వాత, ఈరోజు ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించడమో లేకపోతే ఉగ్రవాదులకి వాళ్ళకి కాస్త చోటు కల్పించడానికో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ సేఫ్ జోన్లో పెట్టడానికి ఏర్పాటు చేసుకున్న కొండ ప్రాంతం. అక్కడ జనాల్ని తరలించేస్తున్నారు. అక్కడ ఈ తరికి తాలిబాన్ ఏముంటుంది, అక్కడున్న వనరులను దోచుకుంటున్నారు, అక్కడ ప్రజల జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళకి రక్షణగా ఉంటుంది మిలిటరీ మీద దాడులు చేస్తున్న క్రమం. అండ్ ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఒక పెళ్లిలో ఇంతటి విషాదం చోటు చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతటి వ్యతిరేకత వ్యక్తమవుతోందనేది అక్కడ ప్రజల్లో, అక్కడ సమాజంలో. ఖైబర్ పఖ్తుంఖ్వా ఇంతవరకు బెలూచిస్తాన్ అనుకున్న బెలూచిస్తాన్ తనకు తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న సందర్భం. ఇప్పుడు చూసుకుంటే పతాక స్థాయికి చేరుకుంటోంది పాకిస్తాన్లో అంతర్గత కుమ్ములాట. ఎక్సెప్ట్ పంజాబ్, ఇంకే ప్రావిన్స్ అయినా అక్కడ సంతోషంగా ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు, ఎంతటి దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు. పాకిస్తాన్లో ఈరోజు జరిగిన ఘటన ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.